హాయ్ అండి, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. మొత్తానికైతే చాలామంది అయితే ఈ డౌట్ అయితే అడుగుతున్నారు. అన్న మరి ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డ్ అవసరమా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయో, అయితే దీనికి సంబంధించి చాలామంది ఈ కొత్త రేషన్ కార్డు రాలేదు కదా, మరి మాకు రేషన్ కార్డు లేదు, మేము ఎలా అప్లై చేయాలని చెప్పి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఏదైతే మీ గ్రామాల్లో కానీ అలాగే మండలాల్లో కానీ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారో వారికి మీరు చెప్పండి, సార్ ఇలా మాకు రేషన్ కార్డు లేదు అని చెప్తే వాళ్ళు మీ ఆధార్ నంబర్ అలాగే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారో ఆ వివరాలు మొత్తం సేకరిస్తారు మీ దగ్గర నుంచి. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేస్తారు. దీనికి రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదండి. ఫస్ట్ ఫేస్లో ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారో 3,500 ఒక కాన్స్టెన్సీకి, వీరికైతే రేషన్ కార్డు అయితే లేకున్నా పర్లేదు. అలాగే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవుతాయో వారికి మాత్రం రేషన్ కార్డ్ తప్పనిసరి. ఆల్రెడీ రేషన్ కార్డుల గురించి ఈరోజు ఒక ప్రకటన అయితే విడుదలైంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఆలోపు ఈ ఫస్ట్ విడత పంపిణీ ఉంటుంది కాబట్టి దీనికి రేషన్ కార్డు అవసరం లేదని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే చెప్పారు. దాని గురించి ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను. దీనికి కేవలం మీరు రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు ఇందిరమ్మ ఇళ్ళని అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఓన్లీ ఆధార్ కార్డు, అలాగే మీ సంవత్సరిక ఆదాయం, అలాగే క్యాస్ట్, అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీకు ఖాళీ స్థలం ఉందా, ఖాళీ స్థలం ఉంటే ఎంత ఉంది, దానికి ఒకవేళ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉంటే దాని డాక్యుమెంట్ డీటెయిల్స్, అలాగే ఇవైతే కంపల్సరీ అండి. అలాగే మీకు 4 వీలర్ లాంటి ఏమైనా కార్లు కానీ ఏమైనా ట్రాక్టర్లు కానీ ఏమైనా ఉంటే వాటి వివరాలు సేకరిస్తారు. దాంతోపాటు మీరు వ్యవసాయ కూలీలా లేక మీకు సొంత ల్యాండ్ ఉందా, మీరు లేదా కౌలుదారులా అనే ఇలా పూర్తి వివరాలు అనేది మీ నుంచి సేకరిస్తుంది. అలాగే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు వారి వివరాలు, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ అప్లికేషన్లో ఆన్లైన్లో అయితే చేస్తారు. చేసిన తర్వాత ఈ December 31 లోపు ఈ ఆన్లైన్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏదైతే January 2025 ఉందో దాని ఫస్ట్ వీక్లో ఈ ర్యాండమేషన్ పద్ధతిలో ఈ లక్కీ డ్రా అనేది తీస్తారండి. ఎవరైతే బెనిఫిషియరీ లిస్ట్ వస్తుందో వాటిని ఈ ఏదైతే మన గ్రామీణ స్థాయిలో గ్రామ సభ అలాగే ఇవైతే పెట్టుకొని ఎవరైతే ఈ ఇందిరమ్మ కమిటీలు ఉన్నారో వారి ద్వారా ఎంపిక అయితే చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత కలెక్టర్ దగ్గరికి అయితే ఫైల్ వెళ్తుంది. ఆ తర్వాత మీకైతే అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుందండి. మీకైతే రేషన్ కార్డు లేకున్నా పర్లేదు, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకోండి. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.